రష్యాలో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ యొక్క వాయిస్ కాల్స్ ని ఆపేస్తున్నారు. ఇదెందుకంటే రష్యా స్టేట్ మేనేజ్డ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ కి అంతా మూవ్ చేయాలి అని చెప్పి. అదే విధంగా వీళ్ళు ఆపేస్తాను అని చెప్పేసరికి వాట్సాప్ వాళ్ళు అదే విధంగా టెలిగ్రామ్ వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేశారు. వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సర్వీస్, అదే విధంగా టెలిగ్రామ్ కూడా మాల్షియస్ కంటెంట్ కానీ ఎటువంటి రాంగ్ కంటెంట్ కానీ వాయిసెస్ కానీ ఏమన్నా వస్తే వాటిని మేము తీసేస్తాము, డైలీ మిలియన్స్ ఆఫ్ సచ్ క్లిప్స్ అండ్ బైట్స్ ఆర్ బీయింగ్ డిలీటెడ్ అని చెప్పారు. కానీ రష్యా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మెసేజింగ్ యాప్స్ అన్ని రష్యావి కాదు, బయట వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటారు, యాప్స్ ని బూచిగా చూపిస్తున్నారు. వీళ్ళది మ్యాక్స్ అనే యాప్ వీకే అనే అతను డెవలప్ చేశారంట. దీంట్లోకి వీళ్ళందరినీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. వీళ్ళు ఏమంటున్నారంటే మ్యాక్స్ అనే యాప్ లోకి వీళ్ళందరినీ తీసుకెళ్లిపోవాలి వాట్సాప్ నుంచి టెలిగ్రామ్ నుంచి అని చెప్తున్నారు. రష్యాలో ప్రస్తుతం వాట్సాప్ లో 96 మిలియన్ యూజర్స్ పర్ మంత్లీ, అదే విధంగా టెలిగ్రామ్ కి 89 మిలియన్ యూజర్స్ పర్ మంత్లీ ఉన్నారు. వీళ్ళని మ్యాక్స్ అనే యాప్ కి మైగ్రేట్ చేయాలి అంటున్నారు. అండ్ మ్యాక్స్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్, ఓన్లీ రష్యన్ అథారిటీస్ అండ్ మిలిటరీ సర్వీసెస్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. దిస్ ఈస్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ స్టేట్స్ సెక్యూరిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అంతేకాని వేరేవేం చెయ్యము అని చెప్తున్నారు. సో స్లోగా వీళ్ళు ఈ వాట్సాప్ కానీ అదర్ కంట్రీస్ యాప్స్ ఏవైతే ఉన్నారో వాటిని స్లోగా ఆపేస్తారో అనిపిస్తుంది. సో దట్ అదే కంట్రీలో వాళ్ళ సర్వీసెస్ నే వాడుకునేటట్టుగా, ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్, వాళ్ళ కంట్రీలో వాళ్ళ యాప్ వాడుకుంటే వాళ్ళకే బెటర్, డబ్బులు కూడా ఎక్కువ కట్టకుండా, అదే విధంగా సెక్యూరిటీ వైజ్ కూడా వీళ్ళకి సేఫ్ గా ఉంటుంది. చైనాలో అదే చేస్తారు, చైనాలో కూడా దానిలోని కంట్రీ యాప్ ఇలా యూజ్ చేసుకుంటా ఉంటారు. అదే విధంగా రష్యా కూడా అదే పని చేయబోతుంది, విచ్ ఈస్ రియల్లీ గుడ్ వాళ్ళకైతే.